నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తల్లికి వందనం నిధులను తక్షణమే అందరికీ జమ చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్. నిధుల విడుదలపై గందరగోళం తొలగించాలంటూ ఆందోళన. వర్షాకాలంలో పాడి పశువులపై జాగ్రత్త వహించాలన్న పశు సంవర్ధక శాఖ జేడీవైవి రమణ. వ్యాధులు రాకుండా టీకాలు వేయించాలని సూచన. తోటపల్లి నిర్వాసికుల సమస్యలు పరిష్కరించాలని రైతు సంఘం నాయకుల ఆందోళన. పెండింగ్ పనులు పూర్తి చేయాలని డిమాండ్. విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం నమ్మివానిపేట 2వ వార్డులో మరిడమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ మేరకు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అమ్మవారి దర్శనానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ ప్రతినిధులు ఆయనకు సాదర స్వాగతం పలుకగా అర్చకులు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరిడమ్మ అమ్మవారి దర్శనానికి రావడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామానికి చెందిన గొర్లె ఆదినారాయణ మాస్టర్ తన స్వచ్ఛంద సేవల ద్వారా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంకాం చదివిన గొర్లె ఆదినారాయణ ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఆశించకుండా వాలంటరీ టీచర్గా సేవలు అందిస్తూ విద్యాభివృద్ధికి కృషి చేయడంతో పాటు పలువురు విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చేందుకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. సమాజంలో చైతన్యం తీసుకువచ్చే విధంగా అనేక పుస్తకాలు, పాటలు రాస్తూ తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కరోనా సమయంలో ఉత్తమ సేవలు అందించిన వ్యక్తిగా అనేక ప్రశంసా పత్రాలను అందుకున్నారు. ఇటీవల ప్రభుత్వం చేపడుతున్న యోగాంధ్ర కార్యక్రమానికి ప్రజలు ఆకర్షితులయ్యే విధంగా పాటను రాసి యోగాపై ప్రజలకు అవగాహన కలిగించారు. ప్రతిరోజు చెయ్యాలి యోగా. పూర్తి చేసిన తర్వాత మా గ్రామంలో గల యువకులని అక్షరాస్యులుగా తీర్చిదిద్దాలని మంచి సంకల్పంతో వారిని అక్షరాస్యులుగా తీర్చడం జరిగింది. అందుకని ప్రభుత్వాన్ని గుర్తించి ఉత్తమ వాలంటీర్గా నాకు ప్రశంస పత్రాన్ని కూడా కలెక్టర్గా నాగిరెడ్డి గారి ద్వారా ఇవ్వడం జరిగింది. అలాగే మద్య నిషేధం, అలాగే పొదుపు సంఘాలను ఏర్పాటు చేయడం, ఇవన్నీ కూడా మా గ్రామంలో చేయడం జరిగింది. ఆ తర్వాత ఉద్యోగరీత్యా మేము జిఎంఆర్స్లో ఉండి చాలామంది ఇన్స్పైర్ కలిగించి పిల్లలకి వాళ్ళని కూడా వాళ్ళ ఉద్యోగాలు వచ్చే విధంగా వాళ్ళకి తోడ్పాటుని అందించి ఒక అబ్బాయి టీచర్గా, వాళ్ళ చెల్లి ఒక సచివాలయ ఉద్యోగిగా స్థిరపడేందుకు మా వంతు ఆర్థిక సహాయాన్ని కూడా అందించాం. అందుకు చాలా ఆనందంగా ఉంది. అలాగే మేడం గారు ఒక ఫిజికల్ డైరెక్ట్గా పనిచేస్తున్నందున తను ఏ పాఠశాలలో పనిచేస్తే ఆ పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ విద్యార్థులకు 5వ తరగతిలో వచ్చినటువంటి వాళ్ళకి మాకు ప్రైజ్ మనీ కూడా ఒక 5,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మా పురిటిపెంట గ్రామంలో సరస్వతి విగ్రహానికి ఒక 30,000 రూపాయలు ఇచ్చి సరస్వతి విగ్రహాన్ని చేసాం. అలాగే కరోనా సమయంలో మా గ్రామంలో అపరిశుభ్రత కారణంగా కొన్ని దారులు అపరిశుభ్రత కారణంగా ఉండడం వల్ల మేము వాటిని బాగు చేయించి మంచి ఒక 30,000 పెట్టి ఆ అపరిశుభ్రతను మేము రూపుమాపడానికి మా సహకారాన్ని అందించాం. యోగాంధ్రలో భాగంగా ఇప్పుడు నేను ఒక పాట పాడడం కూడా జరిగింది. అలాగే కార్యక్రమంలో యోగాంధ్ర కార్యక్రమంలో పాలు పంచుకుంటారని మీ అందరికీ సవ్యంగా తెలుసుకుంటూ
వైసీపీ కార్యకర్తల సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా ఇకపై పనిచేస్తానని, వారికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు కార్యకర్తలకు భరోసా ఇచ్చారు. బుధవారం విశాఖపట్నం జిల్లా భీమిలి 3వ వార్డులో ఆయన కార్యకర్తలతో కలిసి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ మేరకు ముందుగా అభిమానులు ఆయనను దుస్సాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ స్థాపించిన తొలినాళ్లలో తాను కూడా సాధారణ కార్యకర్తగానే ఉండి అంచెలంచెలుగా ఎదిగానని అన్నారు. వైసీపీ పార్టీ కార్యకర్తలను ప్రోత్సహిస్తుందని చెప్పడానికి తానే నిదర్శనమని స్పష్టం చేశారు. గత కొంతకాలంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎలాంటి అవమానాలు ఎదుర్కొన్నారో తనకు తెలుసని, ఇకపై ఎలాంటి కష్టాలు వచ్చినా తాను ముందుండి వాటిని పరిష్కరిస్తానన్నారు. పార్టీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన తల్లికి వందనం పథకం కింద బ్యాంకు ఖాతాల్లో జమ అయిన డబ్బులు డ్రా చేయడానికి మహిళలు బ్యాంకులు బాటపట్టారు. దీంతో అన్ని బ్యాంకుల వద్ద రద్దీ వాతావరణం నెలకొంది. కొంతమంది మహిళలు తమ ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు జమ అయ్యాయో లేదో వాకబు చేయడానికి రాగా, అత్యధికులు డబ్బులు డ్రా చేయడానికి వచ్చారు. స్కూళ్లు తెరవడంతో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఫీజులు చెల్లించడానికి, పుస్తకాలు, యూనిఫామ్ కొనుగోలు చేయడానికి తల్లికి వందనం డబ్బులని ఉపయోగించాలని యోచిస్తున్నారు. శతాబ్దాల చరిత్ర ఉన్న మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి పీడీసీ 5 సంవత్సరాల కోర్సుకు ప్రవేశాలు ప్రారంభమయ్యాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జనార్దన నాయుడు తెలిపారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని కోట సమీపాన ఉన్న కళాశాలలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో తెలుగు, సంస్కృత భాష బోధకుల కొరత అధికంగా ఉందని, విద్యార్థులు ఈ కళాశాలలో చదవడం వలన భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తిలో మెండుగా అవకాశాలు పొందవచ్చని అన్నారు. పీడీసీ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు అన్ని పోటీ పరీక్షలకు అర్హులే అని తెలిపారు. అతి త్వరలో 3 సంవత్సరాల డిగ్రీ కోర్సుకు కూడా ప్రవేశాలు ఆన్లైన్ ద్వారా నిర్వహించబడతాయని చెప్పారు. ఇంటర్ పూర్తయిన విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల విజయనగరంలో 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు 5 సంవత్సరాల కోర్సుల్లో తెలుగు, సంస్కృతంలో ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. తెలుగు 5 సంవత్సరాల కోర్సు మరియు సంస్కృతం 5 సంవత్సరాల కోర్సు ఈ కళాశాలలో బోధింపబడతాయి. ఈ కోర్సులతో పాటు చరిత్ర, ఇంగ్లీషు సబ్జెక్టులు కూడా బోధింపబడతాయి. ఈ కోర్సులు పూర్తి చేసిన వారు డిగ్రీ అయిన తర్వాత బీఈడీ చేసుకోవడానికి, ఇతర పోటీ పరీక్షలు రాయడానికి కూడా అర్హులే. అన్నింటికీ మించి ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు ఉపాధ్యాయులు లేదా అధ్యాపకుల కొరత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, మరియు సంస్కృత భాషా బోధకుల సంఖ్య కూడా తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ కోర్సు చదవడం ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఈ కోర్సులలో ప్రవేశించి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరడమైనది. ప్రవేశాలు ముగిసే రోజు దగ్గరకు వస్తుంది కాబట్టి ఈ నెలాఖరులోపు విద్యార్థులందరూ వచ్చి జాయిన్ అవుతారని కోరడమైనది. 3 సంవత్సరాల డిగ్రీలో ప్రవేశాలు ఇంకా ప్రారంభం కాలేదు. అవి ప్రభుత్వ నిబంధనల మేరకు ఆన్లైన్ ద్వారా 3 సంవత్సరాల డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయి. ఆన్లైన్కి ప్రభుత్వం ఇంకా నోటిఫికేషన్ జారీ చేయవలసి ఉంది. విద్యార్థులు తొందరపడవలసిన అవసరం లేదు. ఆన్లైన్ ప్రవేశాల కొరకు వేచి ఉండవలసి ఉంటుంది 3 సంవత్సరాల డిగ్రీ చేయవలసిన వారు. మద్యం మత్తులో దాడి చేసి బీరు సీసాతో కొట్టడంతో యువకుడి మెడపై తీవ్ర గాయాలైన ఘటన విజయనగరం జిల్లా వంగర మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కొండచాకరాపల్లి గ్రామానికి చెందిన బి శంకర్రావు పనిపై వేరగట్టం వెళ్లగా పని ముగించుకొని మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో కొప్పరవలస, కొండచాకరాపల్లి గ్రామాల మధ్య జీడి తోటల వద్దకు చేరుకున్నాడు. అప్పటికే కొప్పరవలసకు చెందిన 3 యువకులు అక్కడ మద్యం తాగుతూ ఉండటంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బీరు సీసాలు
అద్దాలు పగలగొట్టి శంకర్రావు మెడపై కొట్టారు. దీంతో తీవ్ర గాయమై రక్తస్రావం కావడంతో స్థానికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వగా రాజాం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్కు తరలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్ఐ పడితలి తెలిపారు. మా ఆయన వీరగొట్టం నుండి వస్తుండగా మధ్యలో ఆగారు ఒకళ్ళు అడ్రస్ చెప్పడానికని. ఎందుకు ఇక్కడ ఆగేవరా అని ఆయన అడిగారంట. ఆగకూడదా అనేసి ఈయన అన్నారట మా ఆయన గారు. అని అంటే నువ్వెవడరా కొండ నా కొడకనంటే అదేంటి భయ్య కొండ నా కొడక అంటామని దగ్గరికి వెళ్ళే లోపు తాగేసి వచ్చేసారు. అంతవరకే మాకు తెలుసు. అసలు ఏమైందో కూడా తెలియదు మాకు. ఆయన ఆ దెబ్బతోనే మా ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చారు. అందుబాటులో కూడా ఎవరు లేరు. చూసే వ్యక్తిని కూడా కొట్టేశారు. రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. బుధవారం విజయనగరం జిల్లా బొబ్బిలిలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ మేరకు జిల్లాలో ఎంపికైన 867 మంది రైతులకు అత్యాధునిక వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా పథకంలో ఇప్పటి వరకు ఇచ్చిన ఆర్థిక సహాయాన్ని 20,000కు పెంచామని తెలిపారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, చెరకు పంట సలహాలు, పంటలకు గిట్టుబాటు ధరలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రైతులకు ఆధునిక పరికరాలు అందించడం వల్ల దిగుబడులు పెరిగి ఆదాయం కూడా పెరుగుతుందని, వ్యవసాయం దండగా అనే స్థితి నుంచి పండుగ అనే స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. రైతులు అండగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ ప్రతి రైతు కుటుంబం అభివృద్ధి చెందాలని, రైతుల చేతిలో ఆధునిక వ్యవసాయ పరికరాలు ఉండటం వల్ల వారికి తక్కువ శ్రమతో ఎక్కువ దిగుబడి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు విరామం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం, అందానికి ప్రతిరూపం ఆభరణం, ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్, గోవింద జ్యువెలరీస్. సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. ప్రజల జీవితంలో యోగాసనాలు భాగస్వామ్యం కావాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో భాగంగా బుధవారం విజయనగరం జిల్లా గజపతి నగరంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రెడ్డి పావని ముందుగా పాఠశాలలో మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిత్య జీవితంలో యోగాను భాగస్వామ్యం చేయడం వలన ఆరోగ్యం సాధ్యపడుతుందన్నారు. ఒత్తిడి తగ్గి సంతోషంగా ఉండవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వరరావు, బీజేపీ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.
కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో కూడా ఐఐటి, నీట్ లాంటి కోర్సులు అందిస్తున్నామని విజయనగరం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వికేవి కృష్ణారావు అన్నారు. బుధవారం విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ వద్ద ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008లో ప్రారంభించిన ఈ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి ఇంటర్ కోర్సుకు సంబంధించి ప్రవేశాలు ఆరంభమయ్యాయని తెలిపారు. ఈ ఏడాది అదనంగా సుశిక్షితులైన ఉపాధ్యాయులు నియమితులయ్యారని చెప్పారు. రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేశామన్నారు. కళాశాలలో సాధారణ కోర్సులతో పాటు వొకేషనల్ కోర్సులకు కూడా ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు పోషకాలతో కూడిన ఆహారాన్ని అందిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలలో చదివించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. రెండు 2008లో ఈ కాలేజీ ప్రారంభించడం జరిగింది. ఈ కాలేజీలో హెచ్ఈసి, సిఈసి, బైపీసీ, ఎంపీసీ, జనరల్ గ్రూప్స్ ఉన్నాయండి. 2 మీడియంలోనే విద్యా బోధన జరుగుతున్నది. ఈ సంవత్సరం నుంచి మనకి కొత్తగా పోస్టులు శాంక్షన్ చేయడం జరిగిందండి. అన్ని సబ్జెక్టుల్లోని సుశిక్షితులైన ఉపన్యాసులైతే విద్యా బోధన జరుగుతున్నది. అడ్మిషన్లు కాలేజీలో జనరల్, వొకేషనల్ గ్రూపుల్లో జరుగుతున్నాయి. ఈ సంవత్సరం నుంచే కొత్తగా మన గౌరవ ప్రభుత్వ విద్యాశాఖ మంత్రివర్యులు గవర్నమెంట్ కాలేజీలో కూడా కార్పొరేట్ కాలేజీ తరహాగా ఎంసెట్, నీటు, ఐఐటి ఈ దీంట్లో కూడా సీట్లు సాధించాలనే సదుద్దేశంతో స్పెషల్గా ఈ సంవత్సరం నుంచి వారికి ఐఐటి, నీటు సంబంధించిన మెటీరియల్ కూడా అందజేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం నుంచే దానికి మామూలు ఇన్స్ట్రక్షన్స్తో పాటు ప్రతి వీక్లోని 4 పీరియడ్లు వాటికి కొత్తగా కేటాయించడం జరిగింది. అలాగే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లకు కూడా ఈ సంవత్సరం నుంచే సిలబస్ మారడం జరిగింది. ఈ కళాశాలలో అత్యాధునిక సదుపాయాలు, అలాగే మంచి సైన్స్కి సంబంధించిన ల్యాబులు, ఆట స్థలం ఉన్నాయి. సో ఒకసారి విద్యార్థుల తల్లిదండ్రులందరూ కళాశాలకు వచ్చి మా కళాశాలను సందర్శించి మా కళాశాలలో మీ విద్యార్థులని చేర్పించాల్సిందిగా కోరుతున్నాము. మీకు ఏదైనా ప్రతిరోజు 4 నుంచి 5 వరకు స్టడీ అవర్స్ కూడా నిర్వహించడం జరుగుతున్నది. వీక్లీ టెస్టులు, మంత్లీ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన పేపర్లన్నీ ఆన్లైన్లో మాకు బోర్డు వారే డిస్కషన్ చేసి పంపించడం జరుగుతుంది. సో వీటిలోని వెనుకబడిన విద్యార్థులందరినీ గుర్తించి వాళ్ళకి ప్రత్యేకమైన తర్ఫీదు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని మీ అందరూ ఉపయోగించుకొని మా కళాశాలలో మీ పిల్లల్ని చేర్పించాల్సిందిగా కోరుతున్నాము. మీకు విద్యా విషయాల్లో ఏవైనా డౌట్లు ఏవైనా ఉంటే మా కళాశాలకు వచ్చి మమ్మల్ని కలిసి మీరు దాన్ని క్లారిఫై చేసుకోవచ్చు. మీ పిల్లల తాలూకా భవిష్యత్తుకి మేము భరోసాగా ఉంటాము. కాబట్టి మీ పిల్లలందరినీ మా కళాశాలలో చేర్పించాల్సిందిగా కోరుతున్నాము. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా పిల్లలందరికీ పౌష్టికాహార భోజనము రోజు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ గౌరవ గవర్నమెంట్ ప్రభుత్వ వర్యులు, మా గౌరవ విద్యాశాఖ మంత్రివర్యులు పేద పిల్లలందరూ భోజనం చేయకుండా కళాశాలకు వస్తున్నారనే సదుద్దేశంతో గవర్నమెంట్ రాగానే ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఈ మధ్యాహ్న భోజన పథకం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఈ నెల నుంచే విద్యార్థులకి సన్నబియ్యంతో వండిన భోజనాన్ని కూడా అందజేయడం కూడా జరుగుతున్నది. ఈ సదుపాయాలన్నీ వినియోగించుకొని మీ పిల్లల భవిష్యత్తుకి మేము భరోసాగా ఉంటాం. కాబట్టి మీరు పిల్లలందరినీ ఆ కళాశాలలో చేర్పించాల్సిందిగా కోరుతున్నాం.
కర్ణాటక ప్రత్యేక వంటకంగా ప్రసిద్ధి చెందిన చిక్పేట్ దొన్నె బిర్యానీ నూతన శాఖను విజయనగరం పట్టణంలోని రింగ్ రోడ్ ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ సమీపంలో ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే అతిథి గజపతిరాజు, జనసేన నేత గురానా అయ్యలు, మీసాల గీత ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత చెందిన చిక్పేట్ దొన్నె బిర్యానీ నూతన బ్రాంచ్ను విజయనగరంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ హోటల్ ద్వారా నగరవాసులకు విభిన్న రుచులను అందిస్తున్నారని తెలిపారు. అనంతరం హోటల్ ప్రతినిధులను భార్గవ్, రవి, ప్రశాంత్లను అభినందించారు. జనసేన నేత గురానా అయ్యలు మాట్లాడుతూ అరటి ఆకులో వివిధ సుగంధ ద్రవ్యాలతో కూడిన బిర్యానీని అందించడం వైవిధ్యభరితంగా ఉందన్నారు. నగరంలో మరో కొత్త రుచి చేరడం ఆనందంగా ఉందని తెలిపారు. హోటల్ విజయవంతంగా సాగి మరెన్నో శాఖల ద్వారా విస్తరించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం రింగ్ రోడ్లో మనం చిక్పేట్ దొన్నె బిర్యానీ హౌస్ అనేది వీళ్ళందరూ కూడా ఓపెన్ చేయటం జరిగింది. అయితే ఈ ఈ రెస్టారెంట్ ఇండియా వైడ్ ఒక 100 ప్లేసెస్ ఉంది. విజయనగరంలో కూడా అందరూ వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. విజయనగరంలో మొట్టమొదటిసారిగా చిక్పేట్ దొన్నె బిర్యానీ హౌస్ని ఓపెన్ చేయడం జరిగింది. మొత్తం వీళ్ళందరూ కూడా యూనిటీగా ఈ పాయింట్ ఓపెన్ చేశారు. ఇలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా ఏరియాల్లో ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన ప్రతి దగ్గర కూడా చాలా సక్సెసివ్గా వెళ్తుంది. ఒకసారి అందరూ కూడా విజయనగర వాసులందరూ కూడా ఒకసారి ట్రై చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరి ఈ ఓపెనింగ్ చేసిన ఈ పేరు ఏదైతే ఉందో వీళ్ళందరూ మంచి సక్సెస్ మేనర్లోకి వెళ్ళాలని చెప్పి సక్సెసివ్గా ఇంకా కొన్ని స్టోర్స్ ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా నేను వాళ్ళని ఆశీర్వదిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిక్పేట్ దొన్నె బిర్యానీ హౌస్ ఇక్కడ మన విజయనగరంలోని రింగ్ రోడ్లోని ఈరోజు నూతనంగా ప్రారంభమవుతున్న సందర్భంగా భార్గవ్, అలాగే రవి, అలాగే లోక్నాథ్, ప్రశాంత్ వీళ్ళు ఎవరైతే ఈరోజు ఇక్కడ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వ్యాప్తంగా కూడా మరి 10 ఏరియాల్లోని ఉన్నది మరిన్ని బ్రాంచ్లు పెట్టేలా ఉంటున్నారు. అలాగే విజయనగరంలో కూడా వ్యాపారం రోజు రోజుకి కూడా అభివృద్ధి చెంది మళ్ళీ బ్రాంచ్లు పెట్టగలిగేలాగా వీళ్ళకి సామర్థ్యం కలిగేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు విజయనగరంలో చిక్పేట్ దొన్నె బిర్యానీ హౌస్ ఓపెన్ చేసాం, గ్రాండ్ ఓపెనింగ్ చేసాము. మన చిక్పేట్ దొన్నె బిర్యానీ ఏం ఫేమస్ అంటే దొన్నె బిర్యానీ ఫేమస్. అంటే ఇది బెంగళూరు కర్ణాటక స్టైల్ నుంచి ఇక్కడ ఆంధ్రాలో ఓపెన్ అయింది. మన రైస్ ఎలా అంటే జీరా సాంబార్ రైస్, అంటే చిత్తిముత్యాల రైస్లో మనం ప్రిపేర్ చేస్తాము. సో తర్వాత వచ్చేసి బిర్యానీ డ్రై బనానా లీఫ్లో మనం సర్వ్ చేస్తాము. సో మీరు 3 టైం బిర్యానీ మీరు భోజనం చేస్తే కూడా ప్రాపర్గా మన డైజెషన్ హెల్ప్ అన్నీ అవుతుంది. మనకి అన్ని వెరైటీస్ ఆఫ్, అంటే ఈ విజయనగరంలో మేము బిర్యానీ దొరుకుతుందో దానికన్నా కొంచెం వెరైటీస్ ఎక్కువ ఉంటుంది. మనం కర్ణాటక స్టైల్లో చాలా బాగుంటుంది. అందరూ వచ్చేసి ఒక టైం టేస్ట్ చేయాలి అనుకున్నాను. రోడ్డు ప్రమాదంలో 3 యువకులు మృతి చెందిన విషాద ఘటన విజయనగరం జిల్లా బొండపల్లి గ్రామం వద్ద జరిగింది. యాతపేటకు చెందిన 3 యువకులు మోటార్ సైకిల్పై వెళుతూ ఉండగా బొండపల్లి రైల్వే గేట్ దాటిన తర్వాత శ్యామల వలస మలుపు వద్ద స్పీడ్గా వెళ్తూ వాహనాన్ని అదుపు చేయలేక పక్కనున్న చెట్టును ఢీకొట్టారు. దీంతో తీవ్ర గాయాలైన 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో యువకుడికి గజపతినగరం ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు బొండపల్లి గ్రామానికి చెందిన నెల్లి రమణ, పురం సతీష్, దత్తిరాజేరు మండలం వంగర గ్రామానికి చెందిన బత్తుల దినేష్గా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
యోగాతో శారీరక మానసిక దృఢత్వం సాధిస్తామని తద్వారా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలుగుతామని రాష్ట్ర మంత్రి ఎస్ సవిత అన్నారు. యోగాంధ్ర 2025 మాసోత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా ఎల్కోటలో నిర్వహించిన యోగాపై అవగాహన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖను యోగా ద్వారా ప్రపంచ పటంలో నిలబెట్టే గొప్ప అవకాశమన్నారు. యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నామని, ఈ యోగా ఉత్సవం విశాఖకు గ్లోబల్ గుర్తింపు తీసుకురాబోతుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి మాట్లాడుతూ ప్రాచీన భారతదేశం అందించిన అమూల్యమైన బహుమతి యోగా అని అన్నారు. ప్రతి ఒక్కరూ రోజు గంటపాటు యోగా చేస్తూ ఆరోగ్యకరమైన జీవనం అలవరుచుకోవాలని పిలుపునిచ్చారు. డీసీఎంఎస్ చైర్మన్ గొంపకృష్ణ మాట్లాడుతూ మన జీవితంలో యోగా ముఖ్య పాత్ర పోషిస్తుందని, మానసిక ప్రశాంతతకు, శారీరక ఆరోగ్యానికి యోగా ఎంతగానో తోడ్పడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. భీమిలిలో వైఎస్ఆర్సీపీ ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న చిన్న శ్రీను, కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ. బొబ్బిలిలో రైతులకు వ్యవసాయ యంత్రాలను పంపిణీ చేసిన మంత్రి కొండపల్లి, రైతుల సంక్షేమమే తొలి ప్రాధాన్యమని స్పష్టీకరణ. విశాఖకు గ్లోబల్ గుర్తింపు దిశగా యోగాంధ్ర 2025 కార్యక్రమం, రాజకీయాలకు అతీతంగా అందరూ పాల్గొనాలని రాష్ట్ర మంత్రి సవిత పిలుపు. ఎంఎం న్యూస్ సమాప్తం. నమస్కారం.